గాయ్స్, రీసెంట్‌గా ఈటీవీ విన్‌లో స్ట్రీమ్ అవుతున్నటువంటి 'ఒక బృందావనం' అనే మూవీని నేను జస్ట్ ఇప్పుడే చూడడం అయితే జరిగిందండి. సో, ఈ వీడియోలో మనం ఏంటంటే, అసలు ఆ మూవీ ఎలా ఉంది, ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. ఓకేనా? అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో స్పాయిలర్స్ లేకుండా బేసిక్‌గా స్టోరీ లైన్ ఏంటంటే గైస్, ఒక ఈవెంట్స్ మేనేజ్మెంట్ కంపెనీలో కెమెరామెన్‌గా వర్క్ చేస్తున్నటువంటి విక్రమ్ అనే కుర్రాడు తను ఎలాగైనా యూఎస్ వెళ్ళి సెటిల్ అవ్వాలి అని ట్రై చేస్తుంటాడనమాట. అండ్ ఇంకో పక్క ఏంటంటే మహా అనే అమ్మాయి తన మదర్ డ్రీమ్‌ని ఫుల్‌ఫిల్ చేసే ప్రాసెస్‌లో ఈ విక్రమ్ అనే కుర్రాడిని అయితే కలుస్తుంది. అయితే ఇక్కడ ఏంటంటే గైస్, అసలు మహా వాళ్ళ మదర్ డ్రీమ్ ఏంటి, విక్రమ్ తను అనుకున్నట్లు యూఎస్ వెళ్ళి సెటిల్ అయ్యాడా లేదా, అండ్ లాస్ట్కి అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది మనం అయితే మూవీలో చూడాల్సి ఉంటుంది. సో మొత్తానికి అర్థమైంది కదా స్టోరీ లైన్ ఏంటి అనేది. అయితే ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన ప్లస్ పాయింట్స్ ఏంటంటే గైస్, ఈ మూవీలో ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి బాగానే చూపించారండి. అలాగే ఇందులో మెయిన్ లీడ్స్ గా చేసిన ముగ్గురు యాక్టర్స్ కూడా కొత్త వాళ్ళే అయినప్పటికీ వాళ్ళైతే చాలా బాగా పెర్ఫార్మ్ చేశారనమాట. ఇంకా ఇందులో రిమైనింగ్ యాక్టర్స్ అందరూ కూడా లైక్ శుభలేఖ సుధాకర్ గారు, శివాజీ రాజా, అన్నపూర్ణమ్మ గారు, ఇలా ఇందులో యాక్ట్ చేసిన రిమైనింగ్ యాక్టర్స్ అందరూ కూడా పర్లేదు, బాగానే పెర్ఫార్మ్ చేశారు. అలాగే ఇందులో సాంగ్స్ అండ్ బీజిఎం తో పాటు సినిమాటోగ్రఫీ వర్క్ కూడా బాగానే ఉందండి. ఎస్పెషల్లీ కేరళ సీన్స్ అయితే చాలా బాగా చూపించారనమాట. లాస్ట్ గా ఏంటంటే గైస్, ఇందులో ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు కాబట్టి దీన్ని మీరు ఫ్యామిలీతో చూస్తాము అనుకుంటే చూసేయొచ్చు. సో మొత్తానికి ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన మైనస్ పాయింట్స్ ఏంటంటే గైస్, దీని డైరెక్టర్ ఎంచుకున్న పాయింట్ అయితే బాగానే ఉన్నప్పటికీ స్టోరీ నెరేషన్ కొంచెం స్లోగా ఉండడం వల్ల మూవీ చూస్తున్నంతసేపు మనకు బోరింగ్ ఫీల్ అయితే కంపల్సరీగా కలుగుతుందండి. అలాగే ఇందులో ఉన్న 2 లవ్ స్టోరీస్ తో పాటు ఎమోషన్స్ కూడా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. లాస్ట్గా ఏంటంటే గైస్, ఈ మూవీలోని సాంగ్స్ అయితే పర్లేదు, కొంచెం బాగానే ఉన్నప్పటికీ ఆ సాంగ్స్ ఎక్కువైపోవడం వల్ల స్పీడ్ బ్రేకర్స్లో అవి స్టోరీకి అడ్డంగా వస్తూ ఉంటాయన్నమాట. సో మొత్తానికి మైనస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అయితే ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే గైస్, ఈ ఒక బృందావనం మూవీ బాగుందా బాగాలేదా అనేసి అంటే నాకైతే మూవీ అంతగా నచ్చలేదండి. అండ్ నేను ఈ మూవీకి 5కి 2 రేటింగ్ ఇస్తున్నా. సో మీరు కూడా ఒకవేళ ముందే ఈ మూవీని చూస్తున్నట్లయితే మీరు ఈ మూవీకి ఎంత రేటింగ్ ఇస్తారో అది కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. మర్చిపోకండి. దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ అవుట్. జై హింద్.